హలో! హాయ్! అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మార్నింగ్ లాగండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ తీసుకున్నాననమాట. తర్వాత ఇంక మంచి మధ్యాహ్నం లంచ్ తినేసి బట్టలన్నీ మడతేసుకుంటున్నాను. బట్టలు మడతేయకపోయామనుకోండి, అవి మళ్ళీ వాషింగ్ మిషన్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. అలా అయిపోతాయి. అక్కడ ఇక్కడ పడేసి చివరికి మనం వార్డ్రోబ్స్ సర్దుకుంటూ ఉంటాం గదా! అట్‌లీస్ట్ వ 1 వీక్ ఒకసారన్నా సర్దాల్సొస్తుందనమాట. ఇంట్లో ఉంటే పనేం లేదనుకుంటారు ఆడవాళ్ళకి. ఈవినింగ్ పిల్లలకి ఏదన్నా చేసి పెడదామని అది వాము పూసాను, మురుకులు చేశాను. వాము పూసకి 2 కప్పులు శనగపిండికి 2 స్పూన్లు బియ్యపిండి కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపాను. అయితే ఇక్కడ ఏమేసానంటే నేను వాంపూసకి వాము వేస్తారు కదా! నేనేమేసానంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు వాము, జీలకర్ర, సోంపు కలిపి వేయించుకున్న పొడి ఉంది కదా! అది కలిపాను. అప్పటికప్పుడు ఇంకా వాము దొరకలేదని ఆ పొడి వేసి వాము, జీలకర్ర, సోంపు పొడి వేసి అది కలిపానన్నమాట 2 స్పూన్లు. కానీ చాలా బాగొచ్చిందండి. డైజెషన్‌కి చాలా బావుంటుందది ఆ పొడి. ఈ శనగపిండి వచ్చి డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఎప్పుడూ లూజ్‌లో అక్కడ పిండిలు అవి తీసుకురాలేదు. ఈసారి ఫస్ట్ టైం తెచ్చుకున్నాననమాట. ఎలా ఉంటుందో ఏమో అని జల్లెడ కూడా పట్టాను. బానే ఉంది, పర్వాలేదు. అండ్ బియ్యపిండేమో నార్మల్ ప్యాకెట్‌లో ఉంటుంది కదా! ఆ పిండే తీసుకున్నాను. నేను ఇక్కడ వెన్న వేశానండి. అమూల్ బటర్ ఉంటుంది కదా! అది వేశాను. మామూలుగా అయితే అది వేయకపోయినా బానే ఉంటుందనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం మెత్తగా వచ్చాయి నాకు. అది వేయకుండా కూడా బానే ఉంటుంది. ఎందుకంటే శనగపిండితో చేసినవి గట్టిగా ఏమి ఉండవు కదా! బియ్యపిండికైతే కంపల్సరీ వెన్న వేయాలి. శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా వచ్చాయి నాకు వెన్న వేయడం వల్ల. కాస్త లూజుగా కలుపుకుంటున్నాను. మురుకుల పిండికి ఈ వాంపూస పిండికి ఇదే తేడా. మురుకుల పిండి ఏమో కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా! ఇది వాంపూసకి కొంచెం లూజ్‌గానే కలుపుతాం. ఎందుకంటే వాము డైరెక్ట్‌గా వేసేస్తాం కాబట్టి. అందువల్ల అలా కలుపుకున్నానన్నమాట. ఇంకా గొట్టంలో మురుగుల గొట్టంలో సన్నటి చిల్లులు ఉన్న అది ప్లేట్ వేసి వాంపూస వేస్తున్నాను. ఆయిల్ కాగింది. వాంపూస వేసేసిన తర్వాత తీస్తున్నానన్నమాట. ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేసిందండి నాకు. వద్దమ్మా అంటే వినకుండా హెల్ప్ చేసింది. అమ్మాయి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు. ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అంతే కదండి, హెల్ప్ చేస్తారు. ఇంకా కొంతమంది మురుకులు బియ్యము, మినపప్పుతో కూడా చేసుకుంటారు. ఒట్టి బియ్యపిండితో కూడా చేసుకుంటారు. ఓన్లీ బియ్యపిండిలో వెన్నేసి బియ్యపిండిలో మజ్జిగ వేసి కూడా మురుకులు చేసుకుంటారు. నేనైతే ప్రస్తుతానికి శనగపిండితో చేస్తున్నాను. అది మనకు అవైలబిలిటీలో ఉంది కాబట్టి అలా చేస్తున్నానన్నమాట. చూసారంటే మా పాప నాకు 2 చేసేటప్పుడు హెల్ప్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మురుకులండి. ఈ మురుకులంటే మా పాపకి చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అన్నమాట ఇంట్లో. ఒకరికేమో మురుకులు ఇష్టం, ఒకరికేమో వాంపూస ఇష్టం, అలా అన్నమాట. ఇంకా ఇక వాంపూస చేసినప్పటి నుంచి రైస్లోకి, పప్పులోకి అదే అన్నమాట. ఇంకా పప్పులోకి అదే మొత్తం వేసుకొని మిక్స్ చేసుకొని తినడం అలా చేస్తున్నారు. ఇక్కడ 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి. మ్యారేజ్ అయిన కొత్తల్లో చేశానన్నమాట. 3:1 అని అట్లా గుర్తుపెట్టేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అలా చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి వేసుకొని జీలకర్ర,
ఉప్పు కారం వేసుకొని కలిపేసాను బాగా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం లేడీస్కి బాగా ముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఫుల్ వర్క్ ఉందనుకోండి, ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకోకూడదు. ఏది అర్జెంటుగా ఉంటుందో అది ముందు చేసేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే, నా ఉద్దేశం ప్రకారం. అన్ని వర్క్స్ ఒక్కరోజు పెట్టుకున్నామంటే పక్క రోజు మనం బెడ్ రిడెన్ అయిపోతాము. అప్పుడు మనల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అప్పుడు మనం బెడ్ రిడెన్ అయిపోతే ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? అందుకనే ఎప్పుడు ఇవాళ వర్క్ ఎక్కువ ఉందంటే ఇంకా మెయిన్ అర్జెంట్ వర్క్స్ చేసుకుంటాను. ఇంకా రేపు మిగతావి పోస్ట్‌పోన్ చేసుకుంటాను అనమాట. అది అది ఆ విషయం చెప్పాలనుకున్నాను. ఇక్కడ మురుకుల పిండి కలిపేసాను కదా, అది గొట్టంలో కాసేపు పక్కన పెట్టిన తర్వాత మురుకుల మిషన్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ప్లేట్ పైన ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్లేట్ పైన వేస్తాను. ఒక్కొక్కసారి ఓపిక లేదనుకోండి ప్లేట్ పైన వేస్తాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేస్తాను. 2 టైప్స్గా చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు నా నా మూడ్ని బట్టి అలా చేస్తూ ఉంటాను. కానీ ఈ ఈ మిషన్ అసలు గట్టిగా ఉండదండి. ఈజీగానే అయిపోతుంది. తొందరగా ఒక 1 అవర్‌లోనే చేసేసుకోవచ్చు. ఒక 2 కప్స్ 3 కప్స్ పిండికి 1 అవర్ లోపే పడుతుందనమాట. నాకైతే మొత్తం అవి వాంపూస మురుకులు అంతా కలిపి 2 అవర్స్ పట్టింది నాకు 2 చేయడానికి. అయితే ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేము కదా, అందుకే కొంచెం కొంచెం వాడుకుంటే బెటరు. తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, రీయూజ్ చేయలేము, ఎవరికి ఇవ్వలేము. అది ఇంకా ఒక్కొక్కసారి దోశలకు వేసుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి తిరగమాతకు వేసుకుంటాను. ఇంకా అంత ఆయిల్ పడేయ బుద్ధి కాదు నాకు. అదిగో ప్లేట్ మీద పెట్టి వేస్తున్నానన్నమాట. ఇదంతా అయ్యాక మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొకటి ఉంటుందండి, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనమాట. లాస్ట్లో ఈ కిచెన్ గట్టు అంతా శుభ్రం చేసుకోవడం అదొక ఎక్స్ట్రా కరికులం అన్నమాట, మనకి సైడ్ ఎఫెక్ట్స్. ఇదిగో మురుకులు వాంపూస. స్టవ్ డైలీ నైట్ క్లీన్ చేసుకుంటాను. అలా చేసుకోలేదంటే మార్నింగ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే ఏడుపు వస్తుందండి, స్టవ్ క్లీన్గా లేదే అని. ఏముంది ఇంకా ఎక్సో సోప్ ఉంది కదా, దాంతోనే క్లీన్ చేసేస్తాను డైలీ నైట్. లేకపోతే ఆ బొద్దింకలు ఎక్కువైపోతాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బొద్దింకలు మనం ఆపినా అవి ఆగవన్నమాట. ఆగడు చిక్కడు దొరకడు అన్నట్టు వస్తూనే ఉంటాయన్నమాట. వాటికి ఎంత మందు పెట్టినా ఏం చేసినా అయితే మనకి ఫుడ్ దొరకకుండా చూసుకోవాలి. నైట్ మనం ఎక్కడైనా ఫుడ్ లేకుండా, డస్ట్‌బిన్ ఎక్కడా లేకుండా చూస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి. లేదంటే అవి ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా వాటికి అంతుండదు. ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకొని నైట్ పడుకునేటప్పటికి బాగా లేట్ అయిపోయిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. చాలామంది చూస్తున్నారు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ చూస్తున్నారు. మనకి వైటీ స్టూడియోలో అంతా చూపిస్తుంది కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.